హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా మందికి తలకాయ కూర ఇష్టం ఉన్నా చేయడం చాలా కష్టం అని చేయకుండా ఉంటారు. అలా కాకుండా ఒక్కసారి ఈ వీడియో చూసేయండి. చాలా సింపుల్ రెసిపీ. మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కర్రీ ఈ వీడియోలో చూపించేస్తాను. ఎండ్ వరకు చూసేయండి. మనమైతే 1/2 kg తలకాయని ఫ్రెష్ గా తీసుకున్నాక ప్రతి ఒక్క చిన్న పీస్ లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి. మనం జాగ్రత్తగా ప్రతి ఒక్క చిన్న దాన్ని చెక్ చేసుకుని మరీ వాష్ చేసుకుని ప్రిపేర్ చేసుకోవాలి. కనపడని పురుగులు ఉంటాయి. జాగ్రత్తగా ఓపిక్గా చెక్ చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా మంది అలానే వండేస్తారు. అలా కాకుండా మనం చిన్న పీస్తో సహా మొత్తం చెక్ చేసుకోవాలి. ఎంత చిన్న షేప్లో కావాలో అంత షేప్లో కట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుంటే ఆ స్మెల్ అనేది రాదన్నమాట. ఒక బౌల్లో మటన్ని తీసుకొని అలానే స్టవ్ మీద పెట్టాలి. ఆయిల్ ఏం వేయకుండా ఒక 10 minutes అలానే ఉంచి అయితే కూరలో తగినంత కల్లుప్పు వేసుకోవాలి. కల్లుప్పు వేసుకుని ఒక 10 minutes అలానే ఉంచాలి. ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి కావాల్సిన పదార్థాలు ఒక 3 ఉల్లిపాయలు చిన్న చిన్న కట్ చేసుకుని, మనకి ఘాటుగా కావాలంటే 4-5 పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకోవాలి. చూడండి ఎలా మంచిగా ఉడికిందో. మనమైతే మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలి. తలకాయ ఇలా పెట్టేస్తే అడుగంటిద్ది అనమాట. అడుగంటనియకుండా మనం చూసుకోవాలి. అలా స్పూన్ తోటి తిప్పడం కంటే ఒక 10 minutes కి 5 tablespoons మంచి నూనె, మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుని ఒక 5 minutes దాకా అలానే ఉంచాలి మూత పెట్టేసి. మన ఛానల్లో వచ్చేసి కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కర్రీస్ నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీరు మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసి ఒక 5 minutes దాకా మంచిగా ఉడకనియాలి. అటు ఇటు తిప్పాలి. కింద అడుగంటనియకుండా మనం చూస్తూ ఉండాలి. కింద అడుగంట. మీకు నెక్స్ట్ ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ రెసిపీస్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. మరి అవన్నీ మీరు మిస్ కావద్దంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి 5 minutes కి ఉడికిందా లేదా అని ఒక పీస్ తీసుకుని చెక్ చేస్తున్నాను. మంచిగా ఉడికింది. ఉడికినాక మనకు తగినంత పసుపు అయితే చాలా మంచిది, అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు. ఇంకా తగినంత కారం వేసుకొని అయితే కింద అడగంటనీయకుండా తిప్పుతూ ఉండాలి. కొంతమందికి ఫ్రై అంటే చాలా ఇష్టపడతారు. అలాంటప్పుడు మనం వాటర్ పోయకుండా ఇలానే ఉంచేసి 5 minutes కొత్తిమీర, గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా చారు కావాలనుకుంటే 3 గ్లాసుల వాటర్, కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది. ఒక 10 minutes సిమ్లో పెట్టేస్తే చాలా సూపర్గా ఉడికేస్తుంది. అందులో మనం కొత్తిమీర, గరం మసాలా వేసుకుని ఒక 2 minutes అలానే ఉంచి తీసేమనుకోండి, చాలా టేస్టీ కర్రీ ప్రిపేర్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పెట్టుకోవడం కంటే చారులాగా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఎలాంటి రెసిపీ కావాలో కూడా కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఆ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా ఫైనల్గా కొంచెం కొత్తిమీర, కరివేపాకు, గరం మసాలా వేసుకుంటే మన ఫైనల్ రెసిపీ అయిపోతుంది. చూడండి ఎంత గుమ్మగుమ్మలాడుతుందో తలకాయ కూర. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చింది. అప్పుడే ప్రతి ఒక్కటి మీరు చూస్తారు, ఏది మిస్ కాకుండా. ఇంకా ఫైనల్గా ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్